సో ఇక్కడ చూడండి హైదరాబాద్ ఉంది, కర్నూలు రౌటర్ ఉంది, అవునా? సో ఇనిషియల్గా ఏంటి డౌన్ స్టేట్. సో డౌన్ స్టేట్లో మనం OSPF కాన్ఫిగర్ చేయగానే వన్స్ యూ కాన్ఫిగర్ ద OSPF ఆన్ హైదరాబాద్ రౌటర్, ఇట్ విల్ జనరేట్ ఏ హలో ప్యాకెట్ అండ్ సెండ్ టు కర్నూలు రౌటర్. కానీ దీని స్టేట్ ఏంది, స్టిల్ డౌన్లోనే ఉంది. ఓకే, కర్నూలు రౌటర్ రిసీవ్స్ ద హలో ప్యాకెట్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో, సో వన్స్ యూ కాన్ఫిగర్ ద OSPF ఆన్ both routers will generate a hello packet and it will be in down state. So once కర్నూలు రౌటర్, సపోజ్ హైదరాబాద్ ప్రాస్పెక్టివ్లో మాట్లాడుకుందాం. సో హైదరాబాద్ రౌటర్ హలో ప్యాకెట్ జనరేట్ చేసి కర్నూలు పంపించింది. కర్నూలు రిసీవ్ చేసుకొని ఇమ్మీడియట్గా హే నీ హలో ప్యాకెట్ నేను రిసీవ్ చేసుకున్నా అని చెప్పేసి ఇనిట్ స్టేట్లోకి మూవ్ అవుతుంది. ఓకే, ఇనిట్ స్టేట్లోకి మూవ్ అవుతుంది. మూవ్ అయిపోయి ఈ ఇనిట్ స్టేట్లో ఏం చేస్తుంది, పారామీటర్స్ చెప్పాను కదా, ఏ పారామీటర్స్, వర్జన్, OSPF వర్జన్, నెట్వర్క్ మాస్క్, OSPF నెట్వర్క్ టైప్, ఏరియా ఐడి మ్యాచ్ అవ్వాలి, రౌటర్ ఐడి యూనిక్గా ఉండాలి, అథెంటికేషన్ టైప్ అండ్ డేటా, ఈ పారామీటర్స్ అన్నీ మ్యాచ్ అయితే అప్పుడు ఏం చేస్తుంది, కర్నూలు రౌటర్ అనేది హలో ప్యాకెట్ జనరేట్ చేస్తుంది. చేసి హే ఐఎమ్ జనరేటింగ్ హలో ప్యాకెట్ అండ్ ఆ నైబర్ ఫీల్డ్లో హైదరాబాద్ రౌటర్ ఐడి యొక్క ఇన్ఫర్మేషన్ అన్ని పెట్టేసి పంపిస్తుంది. ఓకే, ఆ నైబర్ ఫీల్డ్లో ఇక్కడ మనం లూబ్యాక్ ఏం కాన్ఫిగర్ చేయలేదు, పాయింట్ టు పాయింట్ IP అడ్రస్ కదా. సో అది నైబర్ పాయింట్ టు పాయింట్ IP అడ్రస్ రౌటర్ ఐడిగా కన్సిడర్ చేస్తుంది ఇక్కడ. సో ఇది రౌటర్ ఐడి. సో ఈ ఇన్ఫర్మేషన్ని హే పారామీటర్స్ అన్ని మ్యాచ్ అయినాయి, నేను OSPF కాన్ఫిగరేషన్ అంతా సేమ్ ఉంది, నవ్ ఐఎమ్ జనరేటింగ్ ఏ హలో ప్యాకెట్ అండ్ ఇన్ దట్ హలో ప్యాకెట్ నైబర్ ఫీల్డ్లో నీ రౌటర్ ఐడి నేను పెట్టి పంపిస్తున్నా తీసుకో అని చెప్పి పంపిస్తుంది. ఓకే, పంపించి యూనిట్లో ఉంటుంది, పంపించి ఇది ఇమ్మీడియట్గా రిసీవ్ చేసుకుంటుంది. హైదరాబాద్ రిసీవ్స్ ద హలో ప్యాకెట్ అండ్ ఇట్ సీస్ ఇట్స్ ఓన్ రౌటర్ ఐడి ఇన్ నైబర్ ఫీల్డ్. ఓకే, నువ్వు నాకు హలో ప్యాకెట్ పంపించావు అండ్ ఐఎమ్ ఏబుల్ టు సీ మై ఓన్ రౌటర్ ఐడి ఇన్ మై నైబర్ ఫీల్డ్ అని అర్థం చేసుకొని ఇమ్మీడియట్గా ఇది ఏం చేస్తుంది, 2-వేలోకి మూవ్ అయిపోతుంది, 2-వే స్టేట్లోకి మూవ్ అయిపోతుంది. ఓకే, 2-వే స్టేట్లో ఏంటి, నైబర్స్ ఆర్ డిస్కవర్డ్. నౌ నైబర్స్ ఆర్ డిస్కవర్డ్. ఓకే, నైబర్స్ ఆర్ డిస్కవర్ అయిన వెంటనే నెక్స్ట్ ఇట్ విల్ జనరేట్ ఏ డేటాబేస్ డిస్క్రిప్షన్ ప్యాకెట్. సో ఎక్స్టార్ట్ స్టేట్లో ఇట్ విల్ ఎక్స్చేంజ్ ఏ డేటాబేస్ డిస్క్రిప్షన్ ప్యాకెట్. సీక్వెన్స్ నెంబర్, దానికి ఒక సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది ఆ ప్యాకెట్లో, అది X అనుకోండి. సో ఆ తర్వాత ఈ బిట్స్ అని చెప్పాను కదా, IM బిట్, I అంటే ఇనిషియల్ బిట్, M అంటే మోర్ బిట్, MS అంటే మాస్టర్ స్లేవ్ ఎలక్షన్స్. ఇందులో మాస్టర్ స్లేవ్ ఎలక్షన్స్ జరుగుతాయని చెప్పాను కదా అట్లా. సో ఫస్ట్ హైదరాబాద్ ప్యాకెట్ పంపిస్తుంది అనమాట. చూడండి, హైదరాబాద్ కర్నూలు పంపిస్తుంది, హే ఐఎమ్ ద మాస్టర్ అని పంపిస్తుంది. సేమ్ కర్నూలు కూడా హే ఐఎమ్ ఆల్సో ఏ మాస్టర్ అని చెప్పి పంపిస్తుంది. సో ఈ రెండు ఒకదానికొకటి DBD ప్యాకెట్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి, స్టేటింగ్ దట్ ఐఎమ్ ద మాస్టర్, బోత్ ఆర్ అనౌన్సింగ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఏ మాస్టర్. ఓకే, ఇది ఎక్స్టార్ట్ స్టేట్. సో చేసుకొని ఇమ్మీడియట్గా ఏంటి, ఈ రెండు ఇప్పుడు ఏంటి, హైదరాబాద్ అనేది DBD ప్యాకెట్ రిసీవ్ చేసుకుంది కదా. సో ఇక్కడ రౌటర్ ప్రయారిటీ ఉంటుంది, రౌటర్ ఐడి ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి 1.1 పెద్దదే, 2.2 పెద్దదే, రౌటర్ ఐడి 2.2 పెద్దది కదా, కర్నూలుది పెద్దది. కాబట్టి హైదరాబాద్ అనౌన్స్ చేసుకుంటుంది ఏమని, హే యువర్ రౌటర్ ఐడి ఈజ్ 2.2, ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ మీ, సో ఐఎమ్ అనౌన్సింగ్ మై సెల్ఫ్ యాజ్ ఎ స్లేవ్ అని చెప్పేసి అనౌన్స్ చేసుకుంటుంది. అందుకే ఇక్కడ MS బిట్ 0 ఉంటుంది. ఓకే, ఇంక ఇనిషియల్ బిట్ ఏముంటుంది, ఇనిషియల్ అంటే ఇనిషియల్ ప్యాకెట్ ఇంకేం లేదు, ఇట్ ఈస్ ఆస్కింగ్ మోర్ ప్యాకెట్స్, నెక్స్ట్ ప్యాకెట్ పంపించండి అని M బిట్ సెట్ అవుతుంది. సో ఇట్ విల్ సెండింగ్ ఏ DBD ప్యాకెట్ టు ద కర్నూలు రౌటర్ స్టేటింగ్ దట్ ఐఎమ్ ద స్లేవ్. ఇమ్మీడియట్గా ఇది ఏం చేస్తుంది, హే నువ్వు స్లేవ్ అనౌన్స్ చేసుకున్నావు కదా, ఓకే నీ సీక్వెన్స్ నెంబర్ ఏ, నేను ఫాలో అవుతూ నీకు అక్నాలజ్మెంట్ ఇస్తుంది, ఫాలో అవుతూ ఐఎమ్ ద మాస్టర్ అని చెప్పేసి ఎక్స్చేంజ్ హైదరాబాద్ రౌటర్కి పంపిస్తుంది. ఓకే, ఇట్లా పంపించినా కానీ ఇమ్మీడియట్గా ఇది కూడా ఎక్స్టార్ట్ నుంచి ఎక్స్చేంజ్కి వెళ్ళిపోతుంది. వన్స్ మాస్టర్ స్లేవ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ మూవ్ టు ద ఎక్స్చేంజ్. ఇక్కడ చూడండి, ఇది స్లేవ్ అనౌన్స్ చేసుకొని ఇమ్మీడియట్గా ఎక్స్చేంజ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. ఈ ప్యాకెట్ రిసీవ్ చేసుకొని ఓకే నేను మాస్టర్ అని చెప్పి అనౌన్స్ చేసి ఇట్ ఈస్ ఆల్సో మూవ్ టు ద ఎక్స్చేంజ్ స్టేట్. ఓకే, అగైన్ ఏదైతే ఎక్స్చేంజ్ స్టేట్లో మళ్ళీ అగైన్ ఈ బిట్కి అక్నాలజ్మెంట్ ఇస్తుంది అనమాట. ఇట్లా డేటాబేస్ డిస్క్రిప్షన్ ప్యాకెట్ అగైన్ ఈ సీక్వెన్స్ నెంబర్ని ఫాలో అయ్యి ఓకే యు ఆర్ ద స్లేవ్, ఐఎమ్ ద మాస్టర్ అని అనౌన్స్ చేసుకుంటాయి ఈ ఎక్స్చేంజ్లో. ఓకే, ఇందాక నేను లోడింగ్ స్టేట్ మిస్ చేశాను, సారీ, ఎక్స్చేంజ్లో కాదు అది. సో ఎక్స్చేంజ్లో మాస్టర్ స్లేవ్ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఓకే, సో యూ గాట్ ఇట్ రైట్. సారీ, ఎక్స్టార్ట్ స్టేట్లో మాస్టర్ స్లేవ్ ఎలక్షన్స్ జరుగుతాయి, చేసుకొని ఇమీడియట్గా ఎక్స్చేంజ్ స్టేట్లోకి వెళ్తాయి. ఓకే, ఎక్స్చేంజ్ స్టేట్లో దే అనౌన్స్
దెమ్సెల్ఫ్ యాజ్ ఏ ఎవరైతే మాస్టర్ ఎవరైతే స్లేవ్ అని ఆల్రెడీ అనౌన్స్ అయిపోతాయి, నువ్వు మాస్టర్ నువ్వు స్లేవ్ అని ఇంకా అనౌన్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఇది ఏం చేస్తుంది, లింక్ స్టేట్ అడ్వర్టైజ్మెంట్స్ సెండ్ చేస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద అది ఎక్కడ జరుగుతుందంటే లోడింగ్ స్టేట్లో జరుగుతుంది. ఓకే, లోడింగ్ స్టేట్లో ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ ద లింక్ స్టేట్ రిక్వెస్ట్ అండ్ ఇట్ విల్ గెట్ ఏ లింక్ స్టేట్ అప్డేట్ అండ్ దానికి తోడు లింక్ స్టేట్ అక్నాలజ్మెంట్. ఓకే, ఎల్ఎస్ఆర్, ఎల్ఎస్యు, ఎల్ఎస్ఏ ఈ ప్యాకెట్స్ ఎక్స్చేంజ్ చేసుకొని ఈ లోడింగ్ స్టేట్లో డేటాబేస్ సింక్రనైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే, వన్స్ డేటాబేస్ సింక్రనైజేషన్ జరిగిన తర్వాత ఆన్ బోత్ ద రౌటర్స్ ఇట్ విల్ గో టు ద ఫుల్ స్టేట్లో ఏముంటుంది, మొత్తం డేటాబేస్ అంతా సింక్రనైజేషన్ అయిపోయింది. నౌ ఇట్ విల్ రన్ ద డిజ్క్స్ట్రా అల్గారిథం. వాట్ ఎవర్ ద బెస్ట్ పాత్ ఏదైతే ఉందో అది రౌటింగ్ టేబుల్లో ఉంచుతుంది అనమాట. అది ఓకే. సో ద థింగ్ ఈజ్ హియర్, లెట్ మీ షో యూ ద డేటాబేస్. షో IP OSPF డేటాబేస్. డేటాబేస్లో టైప్స్ ఆఫ్ LSA టైప్స్ ఉంటాయి. ఓకే, ఏ టైప్స్ ఉన్నాయని. సో ఇక్కడ చూడండి, టైప్ 1 LSA ఉంది. టైప్ 1 LSA అంటే రౌటర్ LSA. టైప్ 2 LSA అంటే నెట్వర్క్ లింక్ LSA. ఓకే, LSA టైప్స్, లింక్ స్టేట్ రిక్వెస్ట్, LSA టైప్స్ ఇవన్నీ. సో చెప్పాను కదా ఇందాక, మనం OSPF కాన్ఫిగర్ చేయగానే ఇక్కడ ఉన్నాయి చూడండి, టైప్ 1 LSA, రౌటర్ LSA టైప్ 1ని జనరేట్ చేస్తుంది. ఓకే, ఈ అడ్వర్టైజ్మెంట్స్ చేసుకుంటుంది కదా, నా నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ ఇదిగో తీసుకో అని. సో అదంతా దేంట్లో టైప్ 1 LSA, రౌటర్ LSA, టైప్ 1 LSAలో అడ్వర్టైజ్ చేస్తుంది. యూ కెన్ సీ దిస్ ఆర్ ద టైప్ 1 LSA. దిస్ ఈజ్ ద టైప్ 2 LSA, నెట్వర్క్ LSA. ఓకే, ఈ టైప్ 2 LSA ఏంటంటే బ్రాడ్కాస్ట్ డొమైన్లో కానీ నార్మల్గా మీరు సింగిల్ పాయింట్ టు పాయింట్ కనెక్టివిటీలో కానీ BDR ఎలక్షన్స్ జరుగుతాయి. సో అది నేను ఒక బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, సో యూ కెన్ సీ ఓన్లీ టైప్ 1 అండ్ టైప్ 2 బికాస్ ఈజ్ ఏ సింగిల్ ఏరియా. ఒకవేళ మల్టిపుల్ ఏరియాస్ తీసుకున్నాం అనుకోండి, అదర్ ఏరియా ఇన్ఫర్మేషన్ టైప్ 3 LSAస్లో మనం చూడొచ్చు. అది నేను నెక్స్ట్ చెప్తాను. ఓకే, ఇప్పుడు ఒక జస్ట్ అడ్జసెన్సీ ప్రాసెస్ అండ్ నౌ టైప్స్ ఆఫ్ LSAs. 2 టైప్స్ కవర్ చేసాము. ఇవన్నీ టైప్స్ ఆఫ్ LSA. టైప్ 1 రౌటర్ LSA, నెట్వర్క్ LSA, నెట్వర్క్ సమ్మరీ LSA, ఏస్బేర్ LSA, ఎక్స్టర్నల్ LSA. ఇందులో మనం ఓన్లీ ఫస్ట్ 2 మాత్రమే కవర్ చేసాం. ఓకే, ఫస్ట్ 2 మాత్రమే కవర్ చేసాం. దిస్ ఈజ్ ద అడ్జసెన్సీ ప్రాసెస్, దీస్ ఆర్ ద స్టేట్స్ అండ్ అంతే. OSPF ప్యాకెట్స్ అయిపోయినాయి, స్టేట్స్ అయిపోయినాయి, అడ్జసెన్సీ ప్రాసెస్ అయిపోయింది. నా మనం ఇప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ LSAs కవర్ చేసాం, ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ LSAs, రౌటర్ LSA, నెట్వర్క్ LSA. సో నెట్వర్క్ LSA అని కూడా ఇప్పుడు BDR ఇప్పుడు చూడండి, ఈ ప్యాకెట్స్లో BDR ఎలక్షన్స్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది, 2-way స్టేట్లోనే జరుగుతుంది. 2-way స్టేట్లో బిఫోర్ గోయింగ్ టు మూవ్ టు ద ఎక్స్టార్ట్ స్టేట్ BDR ఎలక్షన్స్. DR అంటే డెసిగ్నేటెడ్ రౌటర్, BDR అంటే బ్యాకప్ డెసిగ్నేటెడ్ రౌటర్. సో ఇక్కడ ఎక్కడున్నాయి ప్యాకెట్స్, పైన ఉన్నాయి. సో DBD ప్యాకెట్ పంపించక ముందే హలో ప్యాకెట్ ఓపెన్ చేస్తా. ఇక్కడ చూస్తే హలో ప్యాకెట్లో చూడండి, BDR ఎలక్షన్స్ జరిగినాయి. BDR ఏంటంటే, సపోజ్ ఇప్పుడే ఇన్ఫార్మ్ చేస్తా, ఇక్కడే చేస్తా. దిస్ ఈజ్ అ టోపాలజీ. ఓకే, అన్నీ ఒక స్విచ్ కనెక్ట్ అయినాయి. స్విచ్ అనేది ఏంటి, ఒక బ్రాడ్కాస్ట్ డివైస్. ఓకే, సో ఇక్కడ ఇదంతా ఒక 1.0 నెట్వర్క్. ఓకే, ఇక్కడ 1.1, ఇక్కడ 1.2, ఇక్కడ IP వచ్చేసి 1.3 ఇచ్చింట. ఓకే, ఇవన్నీ ఒక బ్రాడ్కాస్ట్లో ఉన్నాయి. 1.3, హియర్ ఇట్ ఈస్ 1.4. ఓకే, ఆల్ ఆర్ ఇన్ వన్ బ్రాడ్కాస్ట్ డొమైన్. ఈ టైంలో మామూలుగా OSPF కాన్ఫిగరేషన్ చేయగానే ప్రతి రౌటర్ టైప్ 1 LSA జనరేట్ చేస్తుంది. సో ఫస్ట్ హైదరాబాద్ రౌటర్ ఉంది, టైప్ 1 LSA జనరేట్ చేసి కర్నూలుకి, R1 R2కి పంపిస్తుంది, ఈ 3 రౌటర్స్కి పంపిస్తుంది. ఓకే, పంపించిన వెంటనే ఈ టైప్ 1 LSA అనేది కర్నూలు రిసీవ్ చేసుకొని మళ్ళీ సేమ్ LSAని మళ్ళీ ఈ 3 రౌటర్స్ పంపిస్తుంది, అంటే డూప్లికేట్ LSAs. సో ఇక్కడ ఏంటి, వన్స్ టైప్ 1 LSA జనరేట్ అవుతే దిస్ 3 రౌటర్స్ విల్ రిసీవ్ ఇట్ అగైన్, అదే టైప్ 1 LSAని మళ్ళీ ఇవి జనరేట్ చేస్తాయి. ఇక్కడ చూడండి, హైదరాబాద్ అనే రౌటరు టైప్ 1 LSA జనరేట్ చేసి అన్నిటికీ పంపిస్తుంది. అలాగే ఈ 3 రౌటర్స్ కూడా టైప్ 1 LSAs జనరేట్ చేసి హైదరాబాద్కు పంపిస్తుంది. హైదరాబాద్ ఏం చేస్తుంది, మళ్ళీ ఆ త్రీ టైప్ 1 LSAస్తో పాటు మళ్ళీ ఇవి ఏం చేస్తుంది, మళ్ళీ అడ్వర్టైజ్ చేస్తుంది. సో వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ కీప్ ఆన్ అడ్వర్టైజింగ్. సో ఈ ఫ్లడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల, ఓకే, ఈ ఫ్లడింగ్ కంట్రోలింగ్ అనేది లేదు. సో అందరూ దెమ్సెల్ఫ్ అనౌన్సింగ్ టైప్ 1 LSAs అనౌన్స్ చేసుకోవడం వల్ల కీప్ ఆన్ ఫ్లడింగ్ అవ్వడం, లింక్ యూటిలైజేషన్ ఎక్కువైపోతుంది. ఓకే, ఈ బ్రాడ్కాస్ట్ లింక్ కీప్ ఆన్ సెండింగ్, రైట్.
లూప్ జరిగిపోతుంది. సో బ్రాడ్కాస్ట్ ఏం చేస్తుంది, టైప్ 1 LSA సెండ్ చేస్తే మళ్ళీ ఈ 3 డివైజెస్ పంపిస్తుంది. మళ్ళీ అగైన్ ఇట్ విల్ జనరేట్ టైప్ 1 LSA అండ్ అగైన్ ఇట్ విల్ సెండ్ ఇట్ టు అదర్ రౌటర్స్. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ కదా. సో దీంట్లో కంట్రోల్ ఉండాలి, డిసిప్లిన్ అనేది ఉండాలి. సో డిసిప్లిన్ ఉండాలి కాబట్టి ఇక్కడ డిఆర్ ఎలక్షన్ తీసుకుంటుంది. అంటే వీటిలో ఒక ఇందాక మాస్టర్ స్లీవ్ ఎలక్షన్స్ జరిగినట్టు డిఆర్ డెసిగ్నేటెడ్ రౌటర్, ఇందులో డెసిగ్నేటెడ్ రౌటర్ అనేది ఎలెక్ట్ చేయబడుతుంది. ఓకే, ఆ డెసిగ్నేటెడ్ రౌటర్ ఏం చేస్తుంది, హే ఐఎమ్ ద డెసిగ్నేటెడ్ రౌటర్, యూ వాట్ ఎవర్ ద LSS you are generating, send it to me. Okay, that designated router will generate type 2 LSS. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, టైప్స్ ఆఫ్ LSS ఉన్నాయి కదా, who will generate those types of LSS అనేది చాలా ఇంపార్టెంట్. జనరలీ ఆల్ రౌటర్స్ విల్ జనరేట్ టైప్ 1 LSA, ఇది క్లియర్. టైప్ 2 LSA ఎవరు జనరేట్ చేస్తారంటే ద డిఆర్ ఇన్ బ్రాడ్కాస్ట్ సెగ్మెంట్. దిస్ ఈజ్ అ బ్రాడ్కాస్ట్ సెగ్మెంట్ కదా, ఇదంతా ఒక బ్రాడ్కాస్ట్, అన్ని రౌటర్లు ఒకే నెట్వర్క్లో ఉన్నాయి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బ్రాడ్కాస్ట్ సెగ్మెంట్, ఓకే, ద డిఆర్ అనేది ఎలెక్ట్ చేయబడుతుంది. ఓకే, అర్థమైందా, డిఆర్. సో ఇందులో డిఆర్ అనేది ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ, రౌటర్ ప్రయారిటీ. చూడండి, రౌటర్ ప్రయారిటీ ఎంత ఉంది, 1 ఉంది. ఓకే, బై డిఫాల్ట్ 1 ఉంటుంది. సో 128 కూడా ఉంటుంది బై డిఫాల్ట్. సో విచ్ ఎవర్ హ్యావింగ్ ద హైయెస్ట్ రౌటర్ ప్రయారిటీ దట్ విల్ బికమ్ ద డిఆర్. సో ఇది 128, సపోజ్ దీని రౌటర్ ప్రయారిటీ 138 అండ్ దీని రౌటర్ ప్రయారిటీ 140, దీని రౌటర్ ప్రయారిటీ 100 అనుకోండి. ఇప్పుడు చెప్పండి, ఈ బ్రాడ్కాస్ట్ సెగ్మెంట్లో విచ్ రౌటర్ విల్ బికమ్ ద డిఆర్? అదే రౌటర్ 1. ఓకే, ఈ రౌటర్ 1 అండ్ బికాస్ దిస్ రౌటర్ ప్రయారిటీ ఉంది కాబట్టి. సపోజ్ రౌటర్ ప్రయారిటీ నువ్వు కాన్ఫిగర్ చేయలేదు అనుకోండి, యూ డోంట్ కాన్ఫిగర్ ఎనీ రౌటర్ ప్రయారిటీ. సో యూ డోంట్ కాన్ఫిగర్ ఎనీ రౌటర్ ప్రయారిటీ. సో పర్ఫెక్ట్, హైయెస్ట్ రౌటర్ ఐడి ఏదైతే ఉందో దట్ విల్ బికమ్ ద డిఆర్. ఓకే, రౌటర్ ప్రయారిటీ కాన్ఫిగర్ చేయనప్పుడు హైయెస్ట్ రౌటర్ ఐడి ఏముంది ఇక్కడ, సపోజ్ ఇది 3.3.3 అనుకోండి, ఇది 4.4.4 అనుకోండి. విచ్ వన్ ఈజ్ ద హైయెస్ట్ రౌటర్ ఐడి? R2. దిస్ విల్ బికమ్ ద డిఆర్. ఓకే, ఇట్లా డిఆర్ ఎలెక్ట్ చేయబడి ఈ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేస్తుంది. సో ఎలా ఇన్ఫార్మ్ చేస్తుంది? ఓకే, త్రూ మల్టీకాస్ట్ ఐపీ అడ్రస్ 224. బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్ యూజెస్ 2 మల్టీకాస్ట్ ఐపీ అడ్రస్ 224.0.0.6. 0.0.5 అనేది హలో ప్యాకెట్ సెండ్ చేయడానికి, 6 అనేది వన్స్ డిఆర్ ఎలెక్ట్ అయిన తర్వాత నెట్వర్క్ LSA టైప్ 2 LSA జనరేట్ చేస్తుంది. ఆ టైప్ 2 LSAని ఈ మల్టీకాస్ట్ అడ్రస్ ద్వారా అడ్వర్టైజ్ చేయబడుతుంది. ప్లీజ్ నోట్ ఇట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, when we use 0.0.5, when you use 0.0.6 is very important. After electing DR elections, DR will generate a network LSA stating that, hey, I am the DR, నా కింద ఇంతమంది ఉన్నారు, ఇవన్నీ నెట్వర్క్స్, వాటి యొక్క రౌటర్ ఐడీస్ ఇవన్నీ ఇది అటాచ్ చేసుకొని, సో ఇట్ విల్ అడ్వర్టైజ్ త్రూ మల్టీకాస్ట్. ఓకే, అది అదర్ ఏరియాస్కి అన్నిటికీ త్రూ మల్టీకాస్ట్ 0.0.6 ద్వారా అడ్వర్టైజ్ చేయబడుతుంది. ఓకే, దిస్ ఇస్ హౌ డిఆర్ ఎలక్షన్స్ విల్ హ్యాపెన్. అది ఎక్కడ జరుగుతుంది? 2-way స్టేట్లో. వన్స్ 2-way స్టేట్లో నైబర్స్ డిస్కవర్ అయిన తర్వాత అన్నీ ఒకదానికొకటి మనమంతా ఒకే నెట్వర్క్లో ఉన్నామని తెలుస్తుంది కాబట్టి అప్పుడు అందులో మనలో ఒకరిని గ్రూప్ లీడర్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నాను కదా, హాయ్ రమేష్, సురేష్, ఇప్పుడు అందరూ మన టీంలో అందరినీ హాయ్ చెప్తా, అందరూ నాకు రెస్పాండ్ అవుతారు, అంత మన వాళ్ళు అందరూ వచ్చారు అనుకొని, అప్పుడు నేను అందరూ ఒకేసారి మాట్లాడినారనుకోండి, ఎవరు మాటలు నేను వినలేను కదా, అందుకే ఒక్కొక్కరు మాట్లాడాలని చెప్పేసి ఫస్ట్ ఒక గ్రూప్ లీడర్ని సెలెక్ట్ చేసుకుంటా. అట్లా ఒక డిఆర్ని సెలెక్ట్ చేసుకొని ఆ డిఆర్ అనే అతను వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఇంకొక అదర్ ఏరియాస్కి పంపిస్తుంది త్రూ మల్టీకాస్ట్ అడ్రస్ 0.0.6. అదర్ ఏరియాస్ కాదు, విత్ ఇన్ ద ఏరియాలోనే అదర్ రౌటర్స్కి సెండ్ చేస్తుంది. అది మ్యాటర్. దిస్ ఈజ్ డిఆర్ ఎలక్షన్స్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ 2-way స్టేట్. ఓకే, ఎక్స్టార్ స్టేట్ పోయే ముందే మీరు 2-way స్టేట్ గురించి చెప్పాలా. ఓకే, సపోజ్ నేను ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, రౌటర్ ప్రయారిటీ 0 పెట్టా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ప్లీజ్ నోట్ డౌన్. అవ్వదు. దీనివల్ల ప్రాబ్లం ఏంటి? సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లడ్ అవ్వదు. డిఆర్బిడిఆర్ ఎలక్షన్స్ అండ్ నువ్వు చెప్పినట్టు జరగదు. దట్స్ పర్ఫెక్ట్ ఆన్సర్. డిఆర్బిడిఆర్ ఎలక్షన్స్ జరగకుంటే అది ఇంకా 2-way స్టేట్లోనే స్టక్ అయిపోతుంది. ఇట్ విల్ నాట్ మూవ్ టు ద నెక్స్ట్ స్టేట్. ఓకే, ఇట్ విల్ స్టక్ ఇన్ 2-way స్టేట్. అడుగుతారు. సో మై ఓఎస్పిఎఫ్ నైబర్ స్టేట్ గాట్ స్టక్. ఓఎస్పిఎఫ్ నైబర్ స్టేట్ ఇది ఉంది కదా, ఈ స్టేట్ అనే ఇది ఉంది కదా స్టేట్ పైన. ది స్టేట్ గాట్ స్టక్ ఇన్ 2-way. సో ఇప్పుడు నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్లో ఇవన్నీ మీకు చూపిస్తా జస్ట్, కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో ఈ స్టేట్లో 2-wayలోనే స్టక్ అయిపోతుంది. స్టక్ అయిపోతే ప్రాబ్లం ఏంటి? మేబీ ప్రయారిటీ బికేమ్ 0. అది అట్లా. అందుకు ఇంకా నెక్స్ట్ స్టేట్కి వెళ్ళిపోదు. యూ వోంట్ సీ యువర్ నైబర్ అడ్రస్, ఇంకా మొత్తం యూ వోంట్ సీ ఎనీ లింక్ డేటాబేస్ ఆల్సో ఎనీథింగ్. ఓకే, అది. సో ఓఎస్పిఎఫ్ అడ్జసెన్సీ ప్రాసెస్ అయిపోయింది. 2 types ఆఫ్ ఎల్ఎస్ఏస్ కవర్ చేసాం, రౌటర్ ఎల్ఎస్ఏ, నెట్వర్క్ ఎల్ఎస్ఏ. హూ విల్ జనరేట్ రౌటర్ ఎల్ఎస్ఏ? ఆల్ ద రౌటర్స్ ఇన్ ద OSPF domain within the area. Okay, all the routers in the OSPF within the area. Next, who will generate network LSA? DR. That's DR. DR will generate the network LSA in broadcast domain. Okay, that's perfect answer. Okay, anta అయిపోయింది. Now we learned about ఇది ఇంపార్టెంట్ కంటెంట్స్ ఏంటి. ఓపెన్ చేస్తా. ఈ ప్యాకెట్స్ అన్నీ డిస్కస్ చేసుకున్నామా? అంతా అయిపోయింది. ఈచ్ ఫీల్డ్ ఏదేది ఇంపార్టెంట్ అని చేసాం కదా, అయిపోయింది. నేను ఇప్పుడు మీకు ఇచ్చే ల్యాబ్ ఏంటంటే మీకు ఇచ్చే అసైన్మెంట్స్. సో ఇవే అసైన్మెంట్స్. సో అన్నీ కంప్లీట్ చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ OSPF adjacency process. I hope you understand. We discuss about packets and we discuss about LSA types. 2 types చేశాను. ఇప్పుడు టైప్ 3 LSA కూడా కవర్ చేద్దాం బై డూయింగ్ మల్టీ ఏరియా ల్యాబ్. టైప్ 3 ఒక్కటి కవర్ చేద్దాం ఈరోజు ఒక్కరోజు. ఓకే, జస్ట్ క్విక్గా ఒక 10 minutesలో అయిపోతుంది ల్యాబ్. స్టే విత్ మీ. ఓకే.